అయితే ఎందుకు జరగవు అంటే ఈ ఈ చలికాలంలో స్నానాలు చేయడము, పెళ్లి పిల్లని తయారు చేయడం, చుట్టాలు రావడము, ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేయడము కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అందుకని ఈ కాలంలో పెళ్లిళ్ళు సామాన్యంగా జరగవు. అయితే ఏంది మూఢాలు వస్తాయి అంటారు. మూఢాలు వస్తాయి అంటే ఏంది, ఎక్కువ చలి ఉన్నప్పుడు ఇక్కడ గ్రహాలన్నీ మనకు మారిపోతూ పోతుంటాయి. ఎప్పుడైతే గ్రహాలు మారుతూ పోతుంటాయో కొన్ని మంచి ఈ విశ్వంలో ఎనర్జీతో కూడుకుని ఉంది. ఆ ఎనర్జీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ గ్రహ దశల్లో మార్పు జరిగినప్పుడు మ్యాథమెటికల్గా వాళ్ళు ఆలోచించి 14 డిసెంబర్ నుంచి 14 జనవరి వరకు ఉండే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఆ దశలు గనక మారితే అవి మంచి రోజులు కావు అని చెప్పారు పెద్దవాళ్ళు. మంచి రోజులు కావు అన్నారు కాబట్టి పుష్యం తర్వాత మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకోమన్నారు. ఒక్కొక్కసారి అలా మంచి రోజులు రావు. గురుమౌఢ్యమని ఏదో మౌఢ్యమని పెద్దవాళ్ళు ఏదో పేర్లు పెట్టారు. అంటే ఆ రోజుల్లో చేసుకుంటే కనుక నెగిటివ్ ఏమిటి, భార్యాభర్తల కొత్త జంట మీద పడుతుంది. ఆ కొత్త జంట మీద పడి ఫస్ట్ నైట్ ఏదన్నా జరిగితే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లేని అంగవైకల్యున్న పిల్లలు పుడతారనేది ఆంతర్యం అన్నమాట. అంటే బుద్ధి లేని పిల్లలు పుట్టడం కానీ ఇష్టం ఇచ్చినట్లే. అంటే మంచి రోజుల్లో వివాహం చేసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలవడము అనేది ఇది విశ్వంలో ఉన్నటువంటి సీక్రెట్. ప్రతి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, 6 ఏళ్లకి 8 ఏళ్ల పిల్లలే ప్రేమించుకుంటున్నామని చెప్తున్నారు. అది విపరీత కాల ధోరణులు. కాబట్టి ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ప్రకృతి మొత్తము స్త్రీ పురుషతత్వంతో ఉంది. అదే వైష్ణవ సాంప్రదాయము, అది శ్రీ వైష్ణవం. ఎందుకు వైష్ణవులు పొడువుగా నామం పెడతారు అంటే, పొడువుగా ఉంది గాలి, చూడు మనం పీల్చుకుంటే పైకి వస్తుంది, మళ్ళీ పైనుంచి కిందికి పోతుంది, కింది నుంచి గాలి పైకి పోతుంది. అందుకే ఒక నామం ఇచ్చి యు ఆకారంలో పొడువు నామం పెట్టారు మనకి. దాని అంతరార్థం అదే. అంటే అనంత సహస్రార చక్రం నుంచి గాలి లోపలికి వస్తుంది, మళ్ళీ మన దగ్గర నుంచి పైకి పోతుంది. ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు చూడు, నువ్వు చేసుకో. గాలి పోతుంది, మళ్ళీ పైకి వస్తుంది. ఇన్హేల్, ఎక్సెల్. అనులోమ విలోమం చేసి మనం బాడీని రీఛార్జింగ్ చేసుకొని వాతావరణానికి సమతుల్యం చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ కనుక స్నానం చేస్తే చక్కగా బాడీకి కావాల్సిన రెసిస్టెన్స్ అందుతుంది. వేడి నీళ్లు చేస్తే, అప్పటి కాలంలో వేడి నీళ్లు ఉండేవి కదా, బావి నీళ్లు తోడుకొని, ఇప్పుడు మనం గీజర్ ఆన్ చేస్తే ఎప్పుడైనా వేడి నీళ్లు వస్తాయి. కాబట్టి నో టెన్షన్, మీరు 7 గంటలకు లేచినా 8 గంటలకు లేచినా వేడి నీళ్లు స్నానం చేయొచ్చు. సూర్యుడిని చూడకున్నా పర్వాలేదు, డి విటమిన్ కూడా మీరు వేసుకోవచ్చు. కాబట్టి అంటే రాత్రిపూట ఎక్కువ టీవీలు చూడడం కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ 12 గంటలకు కానీ పడుకోవటం లేదు ఈ జనరేషన్. నీవు 6 గంటలకు 4 గంటలకు లేవు అంటే అనారోగ్యం అవుతుంది. ఆ స్లీపింగ్ ఏదైతే ఉందో, ఏదైతే నిద్ర ఉందో అది కరెక్ట్ గా ఉండాలి మనిషికి. ఎప్పుడైతే అది నిద్ర కరెక్ట్ గా, భోజనం డాక్టర్ దగ్గర పోతే ఏమడుగుతాడు, నిద్ర సరిగ్గా పోతున్నావా లేదని అడుగుతాడు. ఫస్ట్ అడుగుతాడు. ఫస్ట్ తర్వాత మోషన్ కరెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతాడు. కరెక్ట్ టైంకి ఆకలిస్తుందా లేదా అడుగుతాడు. ఈ 3 మన జీవన క్రియలో పరిణామ దశలు. కాబట్టి అందరూ ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. ఇంత మంచి చల్లటి గాలి మనకు వస్తోంది, గాలిలో తేమ ఉంది, మంచి మంచి పనులు చేసుకోవచ్చు, చక్కగా ఆలోచించుకోవచ్చు, కూర్చొని చదువుకోవచ్చు, పకోడీలు తినొచ్చు, భార్యతో కౌగిలింతలతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమ్మా, ఎంత చక్కటి కాలం. ఈ కాలంలో పూజలు చేస్తారు, అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇందులో స్పెషలైజేషన్ ఎందుకు అంటే ఏంటంటే, మన మూలాధార చక్రము విష్ణువుకు సంబంధించింది, కర్మకు సంబంధించింది. అప్పుడు ఆ మూలాధారము క్లోజ్ అయిపోయినప్పుడు నల్ల బట్టలే వేసుకొని ఈ కార్తీక మాసంలో ఏదైతే మనము రొటీన్ లైఫ్కి అలవాటు పడ్డామో దానికి విరుద్ధంగా మనం పనిచేసి భగవత్ శక్తిని మనలోకి స్వీకరించడము. అంటే నిత్యము వేరే రకమైన అన్ని రంగుల బట్టలు వేసుకుంటాం. కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 41 రోజులు చెప్పులు లేకుండా ఉంటారు, నిష్ఠతో వంట చేసిందే తింటారు. మనం ఇవాళ రోడ్డు పక్కన వండే వంట తింటున్నాము, అక్కడ ఒకటి అంటుంటాడు, ఒకటి వంట కూడా చేసుకుంటుంటాడు, అక్కడ దోశలు వేస్తుంటాడు. దోశలు ఎంత మజాగా ఉన్నాయి. మా డ్రైవర్ చెప్తాడు, మేడం ఎన్ని వైరస్లు వచ్చినా సరే, ఎన్ని వైరస్లు తిరుగుతున్నా సరే, అక్కడ మనం దోశలు రాత్రిపూట తిన్నామనుకో. ఇప్పుడు మొన్న ఒక హోటల్ చూసానే, లోపల పెడితే వాడికి బిజినెస్ జరగలే, బయట పెట్టి చేస్తే హాట్ కేకుల్లాగా దోశలు పోతున్నాయి, చపాతీలు పోతున్నాయి. అంటే కాలం ఎలా ఇన్ని వైరస్లు తిన్నా కూడా జీర్ణించుకోగలిగే శక్తిని మనం పొందున్నాము అనిపిస్తోంది. కాబట్టి మన శరీరము, మన ఆరోగ్యం
మన వాతావరణము ఈ ప్రకృతి మనకు అనువుగా ఉంది, మంచి ఎంజాయ్ చేయండి. అదే ధనుర్మాసం. ఓకే అమ్మ, మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది ఈ కాలం ఆడపిల్లలకి చక్కగా అర్థమయ్యేలాగా, అంటే ప్రతిదీ పురాణం వేలోనే కాకుండా ఏంటంటే సైంటిఫిక్ గా కూడా అర్థమయ్యే రీతిలో మాకు చెప్పారు. ఒక్కటి భోజనం మహర్గళి తినాలి పొద్దున్నే నెయ్యి వేసుకొని. అంటే ఏమింది, బాడీ అంతా చల్లదనంతో నిండిపోయి ఉంటుంది. నెయ్యి వేసుకున్నటువంటి మిరియాలు వేసుకున్నటువంటి వేడి వేడి అన్నాన్ని మనం తింటే కనుక మన పనిపూరక చక్రం యాక్టివేట్ అయ్యి డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందులో ఆంతర రహస్యం అది. ఎందుకంటే రాత్రి 5:30కి చీకటి పడుతుంది. 5 నుంచి కొంచెం ఎర్లీగా పడుకుంటాం ఈ కాలంలో. చల్లదనం బాడీ ఎప్పుడైతే రాత్రిళ్ళు చల్లదనం ఎక్కువ అవుతుందో మనకు తొందరగా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి తొందరగానే పడుకుంటాం, కాబట్టి తొందరగా లేస్తాం. లేచినప్పుడు మనకు ఆకలి వేస్తూ ఉన్నప్పుడు ఈ పిచ్చి పిచ్చి తిండి తినకుండా వాళ్ళు దేవుడికి ప్రసాదం పెట్టి తినండి రా బాబు అని మనకు ఒక టెక్నిక్ చెప్పారు, భయం పెట్టారు మనకి. కొంచెం వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మిరియాలు వేసుకుంటే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే సూర్యుడు 8 గంటలకు గాని రాడాయన, అందుకని అంతర రహస్యం అది. ఓకే అమ్మ, నిజంగా చెప్పాలంటే ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టత ప్రత్యేకత అనేది చాలా మందికి పురాణం వేలో చెప్తే దీని వెనక ఇంత హిస్టరీ ఉందా అనుకుంటారు. బట్ ఈ జనరేషన్ పిల్లలకి సైంటిఫిక్ పరంగా అర్థమయ్యే రీతిలో అయితే మాకు తెలియజేశారు. నమస్కారం అమ్మ.